ఈ వీడియోలో రాజ్మా కూర ఎట్లా చేయాలని చెప్తుండా. దీనికైతే సంగటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అది తర్వాత చపాతీ పూరీలో కూడా చాలా మస్తుగా ఉంటుంది తింటుంటే. దానికోసం ఫస్ట్ మనం ముందరే రాజ్మానైతే నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రే నానపెట్టుకోవాలా. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఎండు టెంకాయ వేసుకొని కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలా, పచ్చి జీలకర్ర, కొంచెం నీళ్ళు వేసుకొని రుబ్బుకోవాలా. మళ్ళీ దాంట్లోనే చెక్క, మొగ్గ, ఇంజి, తెల్లగడ్డ ఇవన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. అదే మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, ఒక టమాటో కూడా వేసి రుబ్బుకోవాలా. ఇదైతే చిన్న మిక్సీ జార్ కాబట్టి మేమంతా సపరేట్గా రుబ్బుకున్నాం. అన్నీ ఒకే జార్లో కూడా వేసి రుబ్బుకోవచ్చు. మనం కర్రీలో వేసేటప్పుడు ఈ పేస్ట్ అంతా ఒకేసారి వేసేస్తాము. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే మనం దాంట్లో కొంచెము జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలా. అంటే ఆ తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. ఇదంతా అయ్యే గ్యాప్లో మనము ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా రాజ్మా. దాన్నేమో రాజ్మా కుక్ అయ్యాకైతే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కుక్కర్లో మినిమం ఒక 10 విజిల్స్ అయినా కల్లుప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్ చేసుకోవాలా. ఆ తర్వాత ఈ ప్యాన్లో ఆల్రెడీ ఎర్రగడ్డలు అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. అదే ప్యాన్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఎండి టెంకాయ, పుదీనా, కొత్తిమీర, టమాటో ఇదంతా దాంట్లో పేస్ట్ చేసి పెట్టుకొని దాంట్లో ఈ ఎర్రగడ్డలు దాంట్లో వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం రాక్ సాల్ట్ ఎంత కావాలంటే అంత మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలా. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ మేము ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం. ఆ ధనియాలను ఊరికే ఏం చేసి పౌడర్ చేసుకున్నాం అంతే. ఇదంతా వేసుకున్నాక మనకి థిక్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇదంతా మంచిగా బాయిలింగ్ పాయింట్కి రావాలా. ఇదంతా కుక్ అయ్యాక దగ్గర ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలా. ఆ తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా రాజ్మా, ఆ వాటర్తో సహా మనం ఈ కర్రీలో పోసేసుకున్న వెంటనే మళ్ళీ ఇది కూడా ఒక 5 మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో మంచిగా తిప్పుకుంటా మనం కుక్ చేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ మనకి సాల్ట్, కారం అంతా చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తే మన రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే సంగట్లోనే చాలా బెస్ట్.